హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీఆర్. మనం ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది వరుసగా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా 2020 ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ని మనం డీటెయిల్డ్ అనాలిసిస్, సో ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తాము, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, అలాగే ప్రిపరేషన్స్కి ఉపయోగపడేలాగా మనము క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా కూడా లెర్నింగ్ అనేది పొందుతున్నాం. సో ఇప్పుడు ఏంటి లెర్నింగ్ అంటే ఇట్స్ ఎ ప్రాసెస్. సో అంటే ఏంటి, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎలా అడిగారు, అందులో ఈ టాపిక్ వచ్చింది, ఆ టాపిక్ని వివరంగా చూడడం వల్ల సో మనకి ఇంటర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ విషయమే తీసుకోండి. అందులో ఒక టాపిక్ అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో వచ్చి ఉంటుంది. మనము ప్రతి సంవత్సరం కూడా చూసామంటే ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి మరియు ప్రియాంబల్ ఇంటర్ప్రిటేషన్ మీద క్వశ్చన్ రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు మనకి అది తెలిసిందంటే వాటిని జాగ్రత్తగా చదవాలి. సో ఇప్పుడు డివైడ్ చేసి ఏ ఇంపార్టెంట్ టాపిక్ని మనం పర్టికులర్గా చదవాలి అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తే తప్ప మనకి తెలీదు. అటువంటి ఒక లెర్నింగ్ని మనం ఇక్కడ పొందుతూ ఉన్నాం. నేను మీ ఎస్పీఆర్. ఆల్రెడీ ఎల్టీఎక్స్ క్లాసెస్లో చాలామంది స్టూడెంట్స్ ఈగగా వచ్చి జాయిన్ అయినారు. సో ఇంకా మీకు తెలియాలి, జాయిన్ అవ్వాలి అనుకుంటే మనం ఆఫ్లైన్ క్లాసెస్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ క్లాసెస్ అనేది విశాఖపట్నం మరియు శ్రీకాకుళంలో, విశాఖపట్నంలో ఎంవీపీ కాలనీ దగ్గర మీకు ఉంది. లొకేషన్స్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్స్లో ఉంది. లేదు మీకు ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలి అనుకున్నా అంటే కింద మెన్షన్ చేయబడిన నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఒక డీటెయిల్డ్ స్టడీ అనేది మనము చూస్తాము. సో రెగ్యులర్గా ఆఫ్లైన్ క్లాసెస్ నేను ఉంటాను. సో చాలామంది బెస్ట్ ఫ్యాకల్టీస్ అనేవాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎక్కడ కూడా మీకు కాంపిటేటివ్ కోచింగ్ చూసానంటే ఫీజు అనేది మెన్షన్ చేయరు. మీరు రండి అంటారు, తర్వాత ప్రిలిమ్స్కి ఇంత ఫీజు, మెయిన్కి ఇంత ఫీజు, ఈ సబ్జెక్ట్కి ఇంత ఫీజు, ఆ సబ్జెక్ట్కి అంత ఫీజు అనేది మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, మనకి డీటెయిల్డ్గా అనేది ప్రొవైడ్ చేస్తున్న ముందే ఏడైనా కానీ ఎక్కడైనా కానీ ఇక్కడ మనకి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఓకేనా, మీరు వచ్చి ఫ్రీ డెమో క్లాస్ 3 days మీరు రండి, క్లాస్కి అటెండ్ అవ్వండి. అటెండ్ అయిన తర్వాత క్లాస్ యొక్క స్టాండర్డ్స్ చూడండి, సబ్జెక్ట్ డెప్త్ చూడండి, స్టాఫ్ యొక్క కేపబిలిటీ చూడండి, వాళ్ళ యొక్క టీచింగ్ స్టైల్ చూడండి, మీకు నేర్పించే విధానాన్ని చూడండి, మనం ఎలా నేర్చుకుంటున్నాం, లెర్నింగ్ ప్రాసెస్ చూడండి. అలాగే మనకి ఇంకేమంతా కూడా డీటెయిల్డ్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ఫినిటీ అంటే ఏంటి, మనకి జాబ్ సెలెక్ట్ అయ్యేంత వరకు కూడా మీరు ముడిపడి ఉండొచ్చు ఎల్టీఎక్స్ క్లాసెస్తో. సో బెస్ట్ టీచర్ గైడెన్స్, ఇంకా మీకు ఇంకేమేమి కావాలో మాక్ టెస్ట్, రెగ్యులర్ మాక్ టెస్ట్ జరుగుతూ ఉంటుంది. అలాగే సబ్జెక్ట్ బేస్డ్ అనాలిసిస్, ఇంకా మనకి ఆన్లైన్ యాక్సెస్ కూడా పొందిస్తారు. సో కొంత స్టూడెంట్స్ వచ్చేసి బల్క్ అమౌంట్ పే చేయలేము, మాకు ఇబ్బందులు ఉన్నాయి, కానీ మేము ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాము, కాకపోతే కొంత ఇన్స్టాల్మెంట్లో పే చేస్తా అంటారు. సో వాళ్ళ కోసం మనం ఈఎంఐ ఫెసిలిటీ, సో అంటే 5,000 మాత్రం పర్ మంత్ పే చేస్తూ మీరు ఇయర్ లాంగ్ పే చేయొచ్చు. అలాగే ఇంకా కొంత సో డీటెయిల్గా మనకి మార్నింగ్ బ్యాచ్ అనేది 9 to 1 అనేది రన్ అవుతుంది. ఆల్రెడీ ఈవినింగ్ బ్యాచ్ అనేది 6 to 8 అనేది రన్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, ఇంటర్ తర్వాత డిగ్రీ జాయిన్ అయిపోయినా కానీ మళ్ళీ నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ చేయాలి అనుకుంటున్నారు. సో వాళ్ళకి ఫస్ట్ నుంచే 3 years లాంగ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం కాబట్టి 6 to 8 ఈవినింగ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. అలాగే వర్కింగ్ పర్సన్స్ ఉంటారు, వర్కింగ్ పర్సన్స్ కూడా క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకుంటారు. సో వర్క్ చేసి మీరు 6 to 8 డైలీ క్లాసెస్ అనేది మీరు ఈవినింగ్ బ్యాచ్లో అటెండ్ అవ్వచ్చు. సో ఇలాంటి మీకు ఫీజిబిలిటీ ఉండే కంప్లీట్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఆల్రెడీ చాలామంది జాయిన్ అయినారు, ఇంకా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో త్వరపడండి. యూ కెన్ గెట్ అడ్మిషన్స్ ఇన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇఫ్ ఫర్ ఎనీ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ ద నెంబర్ గివెన్ బిలో. ఓకే స్టూడెంట్స్, మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాం. ఎప్పట్లాగే క్లాస్లో స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక మంచి మోటివేషనల్ కోట్తో స్టార్ట్ చేస్తాం. నెవర్ స్టాప్ లెర్నింగ్ బికాజ్ లైఫ్ నెవర్ స్టాప్స్ టీచింగ్. ప్రపంచంలో ఎప్పుడు కూడా ఏ ఒక్క మనిషికైనా కానీ ఎంత సంపాదించినా, ఎంత గెలిచినా కానీ, ఎన్ని అటెండ్ చేసినా కానీ మీ జీవితంలో మీరు నేర్చుకునే పాఠాలు ఏ రోజుకు ఆగిపోవండి. జీవితం అనేది కష్టాల రూపంలో, సంతోష రూపంలో, ప్రతి ఒక్క విషయంలో మనకి హ్యాపీనెస్, సాడ్నెస్ అన్నిట్లోనూ ఏదో ఒక లెసన్ని ప్రొవైడ్ చేస్తూనే ఉంటుంది. 60 ఏళ్ళ ముసలోళ్ళైనా సరే, 3 ఏళ్ళ పాప అయినా సరే, వాళ్ళందరికీ కూడా జీవితం అనేది ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తూ ఉంటుంది. సో ఎంజాయ్ ద లైఫ్ అండ్ బీ పాజిటివ్ అండ్ గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్. చూద్దాం. ద ప్రియాంబల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. చూడండి, ద ప్రియాంబల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఇండియా స్టేట్మెంట్ ఆపేశారు. 2020లో అడిగిన క్వశ్చన్ ఇది. అక్కడ ఏం అడిగారు అనేది మనం వివరంగా చూసాం. ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బట్ నో లీగల్ ఎఫెక్ట్. అంటే ఏమన్నారు, ప్రియాంబుల్ అనేది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనే కానీ లీగల్ ఎఫెక్ట్ లేదు అంటున్నారు. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్, నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ నో లీగల్ ఎఫెక్ట్ ఎయిదర్. సో ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో భాగం కాదు, అలాగే దాని మీద ఎటువంటి కేసు అనేది మనం వెయ్యలేము అనేది అన్నారు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఎ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ హ్యాస్ ద సేమ్ లీగల్ ఎఫెక్ట్ యాజ్ ఎనీ అదర్ పార్ట్. ఒకటి తెలుసుకోండి, ఎప్పుడు కూడా ప్రియాంబల్కి ఎదురించి మనం వచ్చేసి
కేసెస్ అనేది వేయలేము. ఓకేనా, అంటే ఒక్కొక్క కండిషన్స్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాంబుల్ నుంచి మనము ఇంతకుముందు క్లాస్లో కూడా లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చూసుంటారు. యూ క్యాన్ లిక్ ఇన్ ఇట్. ఎన్సీఆర్టీ చదువుతున్నామంటే ఫస్ట్ పేజ్లోనే మనకి ప్రియాంబుల్ ఉంటుంది. దాంట్లో సోషలిజం, సెక్యులరిజం, ఇంకా ఎకనామిక్ ఈక్వాలిటీ అన్నీ ప్రొవైడ్ చేస్తాము. సో ఒక ప్రీఫేస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఏది మన ప్రియాంబుల్ అనేది మనకి కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది, దాని యొక్క సోర్స్ ఏంటి అనే విషయాలని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఒక ప్రీఫేస్ పైన మనం ఎటువంటి లీగల్ ఎఫెక్ట్ అనేది మనం రైజ్ చేయలేము. సో ఫస్ట్ ఒకసారిగా మనకి ప్రియాంబుల్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో లాస్ట్ ఆప్షన్ కూడా చూసేస్తాను. ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బట్ నో లీగల్ ఎఫెక్ట్ ఇండిపెండెంట్లీ ఆన్ అదర్ పార్ట్స్. ఓకేనా, ఇండిపెండెంట్లీ ఆన్ అదర్ పార్ట్స్. ఇండివిజువల్గా దాంట్లో మెన్షన్ చేయబడిన ప్రతి వర్డ్స్కి కూడా మనము లీగల్గా కూడా క్లెయిమ్ చేయలేము. సో మనం ఫస్ట్ ప్రియాంబుల్ ఏం చెప్తుందో చూసాం. ప్రియాంబుల్ అనేది ఏంటి అసలుకి మనకి ఐడియల్స్, ఓకేనా, ఐడియల్స్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకేనా, మనకి ఎప్పుడు కూడా ప్రియాంబుల్లో ఏముంటుందంటే మన కాన్స్టిట్యూషన్ యొక్క ఐడియల్స్, ఫిలాసఫీస్. సో అందులో ఏమేమి ఇచ్చుంటారు అంటే సోర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి చెప్పుంటారు, అలాగే సోర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది, అలాగే ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే నేచర్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్. సో మన ఇండియన్ స్టేట్ ఎలా ఉంటుంది, సో నేచర్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ గురించి చెప్తుంది. ఇంకా చూడాలి అంటే మనకి ప్రియాంబుల్లో మనకి దొరికేది అంటే అబ్జెక్టివ్స్. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క అబ్జెక్టివ్స్ ఏంటి, ఏం మనం అచీవ్ చేయాలనుకున్నాం, మన యొక్క ఇంటెన్షన్స్ ఏంటి అనేవి తెలియజేస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా డేట్ అండ్ అడాప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, డేట్ ఆఫ్ అడాప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, ఆల్రెడీ మనం ప్రియాంబుల్ గురించి లాస్ట్ వీడియోలో చేసాం కాబట్టి యూ క్యాన్ లుక్ ఇన్ టు ఇట్ ఇన్ డీటెయిల్. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే కేసెస్ రిలేటెడ్. నేను డిపిఎస్పి చెప్పినప్పుడు లాస్ట్ వీడియోలో మీకు ఒక విషయం చెప్పాను. డిపిఎస్పి రిలేటెడ్ కేసెస్ కొన్ని ఉంటాయి, వాటిని చదవనండి. సో కోర్ట్ కేసెస్లో ఇంటర్ప్రిటేషన్ ద్వారా ఏం చెప్పున్నారంటే, సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్. అది ఎలా అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఓకేనా, ఎందుకంటే దాన్ని చూడాలంటే మీరు చాలా కేసెస్ అంటే ఇండియన్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా, స్టేట్కి అగెన్స్ట్గా చాలా కేసెస్ వేశారు. ఆ కేసెస్ యొక్క అవుట్కమ్ నుంచే ప్రియాంబుల్ యొక్క స్టేట్మెంట్స్ అని దొరికింది. ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్ 1950లో ఈ కేసు వేశారు. ఆ కేసులో ఏంటంటే సుప్రీంకోర్టు అనేది ఏం చెప్పిందంటే ప్రియాంబుల్ అనేది నాట్ ఎన్ఫోర్సిబుల్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. అంటే కాన్స్టిట్యూషన్ రాగానే ఏకే గోపాలన్ కేసు వేశారు. ఏమని, సో ప్రియాంబుల్ ఇది మెన్షన్ చేస్తున్నారు కానీ ఇది లేదు, మనం కోర్టులో ఇది రైజ్ చేయొచ్చా అంటే లేదు. ఎందుకని డెమోక్రటిక్ స్టేట్ ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి, ఫ్రెటర్నిటీ ఉండాలి, ఇవన్నీ మనం మెన్షన్ చేస్తుంటాం. అవన్నీ ప్యూర్గా లీగల్ ఎఫెక్ట్తో వాటిపైన మనం ఏ కేసు వేసి క్లెయిమ్ చేయలేము. ఓకేనా, సెక్యులరిజం ఉన్నారు కానీ ఇక్కడ మతాన్ని ఈక్వల్గా చూడట్లేదు అని ఎవరైనా కేసు వేసామంటే సందుకు ఒక కేసు వస్తుంది. సో అలాగా అది ప్రతి ఒక్కరూ క్లెయిమ్ చేయలేము. ఇవన్నీ ఏంటంటే అబ్జెక్టివ్స్. ఎప్పుడైనా కానీ మన అబ్జెక్టివ్స్ పైన కేసు వేయలేము. అబ్జెక్టివ్స్ అంటే ఏంటి, మనం ఏం చేయాలి అనుకుంటున్నామో వాటిని అబ్జెక్టివ్స్ అంటాం. అబ్జెక్టివ్స్ పైన మనం ఎప్పుడు కూడా కేసు వేయలేము. ఓకేనా, ఫ్యాక్చువల్గా ఉన్నవాటి ఫండమెంటల్ రైట్స్కి అగేన్స్ట్గా కేసెస్ వేస్తారు కానీ డిపిఎస్పి అగేన్స్ట్గా కేసెస్ వేయలేము. అలాగే ప్రియాంబుల్కి ఎదురించి కూడా మనం కేసెస్ వేయలేము. ఇంకో కేసు రిసల్ట్ చూసాము, బేరుబారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో అందులో ఏంటంటే 1960లో కేసు అంటే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ప్రియాంబుల్ అనేది నాట్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు. కానీ దాని యొక్క ఇంటర్ప్రిటేషన్స్ అన్నీ కూడా క్లాసెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ప్రియాంబుల్ అనే ఒక భాగం అనేది అది అంటే ఒక మొత్తం ఒక ప్రియాంబుల్ ప్రీఫేస్ ఉంటుంది చూసారా, ఆ మొత్తం అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భాగం కాదు. కానీ దాని యొక్క ఇంటర్ప్రిటేషన్స్ దాంట్లో ఇచ్చారు కదా, ఈక్వాలిటీ, లిబర్టీ, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్స్లో ఒక క్లాసెసే అని చెప్పారు. ఓకేనా, మళ్ళీ ఇంకో కేసు వేశారండి. సో ఇది ఫైనల్గా మనకి ప్రియాంబుల్ గురించి ప్రస్తుతం మనం ఫాలో అయ్యే ఆ స్టేట్మెంట్స్కి ఇచ్చిన కండిషన్స్ వచ్చేసి ఇది. సో తరువాత చాలా కేసెస్ రాలేదా సార్ అంటే నెక్స్ట్ వచ్చేసి చాలా కేసెస్ యాడ్ ఆన్ అయ్యి ఒక్కొక్క కేసెస్లో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. బట్ ఇక్కడ చూద్దాం, కేశవనంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఈ కేసు అనేది 1973లో వేశారు. ఇందులో సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది ఏంటంటే ఇక్కడితో ఫిక్స్ అయిపోయింది, ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో భాగమే, అది ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్లో ముడిపడి ఉన్న ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది ఈ కేసులో తెలిపారు. కాకపోతే ఇదే టైంలో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. సో అది ఏంటి వాటి యొక్క డీటెయిల్స్ అనేది మనం ఫర్దర్గా క్వశ్చన్ చూసేటప్పుడు మీకు క్లారిటీ అర్థమవుతుంది. కాకపోతే ఈ క్వశ్చన్ చూసినప్పుడు మనకు ఒక విషయం అర్థం అవ్వాలి, జస్ట్ ప్రియాంబుల్ అంటే ఏంటో మీరు చదివితే అది ఎగ్జామ్కి సరిపోదు. అదొక్కటే ఎగ్జామ్లో క్వశ్చన్స్గా రాదు. కాకపోతే దానికి సంబంధించిన కేసెస్, వాటి యొక్క రిజల్ట్స్, వాటి యొక్క అవుట్కమ్స్, మనకి ఏమేమి ఇంటర్ప్రిటేషన్ చెప్పారు అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఓకే నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇండిపెండెంట్లీ అని చెప్పాను. ఇండిపెండెంట్లీ ఆన్ ద అదర్ పార్ట్స్ అంటే ఒక విషయం తెలుసుకోండి. యాక్చువల్గా ఈ జడ్జ్మెంట్ తర్వాత ఏం తెలిసింది, ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లోనే భాగం. కాన్స్టిట్యూషన్ వైలేట్ చేస్తే మనం కేసు రైజ్ చేయొచ్చు.
కానీ నాట్ ఎన్ఫోర్స్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. హౌఎవర్ ప్రియాంబుల్ హ్యాస్ అసర్టైన్స్ విషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్పాలనుకుంటుంది, మన దేశ జనాలకి ఏం చెయ్యాలనుకుంటుంది అనే విషయాన్ని మనం ప్రియాంబుల్లో కలిగి ఉంటాము. అదేలాగా ఇండిపెండెంట్లీ అంటే ఇండివిజువల్గా ప్రియాంబుల్ని తీసుకొచ్చి దాన్ని ఇంటర్ప్రిటేట్ చేసి వాటిపైన మనం కేసెస్ వేయలేం. వాటి యొక్క క్లాసెస్ మళ్ళీ మనకి కాన్స్టిట్యూషన్లో కలిగి ఉంటుంది. సో దానికి లింక్ చేస్తూ మనం కేసెస్ వేయచ్చు. కానీ ఇండివిజువల్గా ప్రియాంబుల్ మాత్రమే మనము ఇలా వైలేట్ చేశారు అని మనం ఏ ఒక్క కోర్టులో కూడా కేసు రైజ్ చేయలేం. ఇదే మనకి ఇవ్వబడిన ఇన్ఫర్మేషన్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తాం. వన్ కామన్ అగ్రిమెంట్ బిట్వీన్ గాంధీయిజం అండ్ మార్క్సిజం. చూడండి, ఇది అంత ఈజీగా మనం ఆన్సర్ చేయగలిగిన కాన్సెప్ట్ కాదు. సో చూడ్డానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఇప్పుడు మనకి గాంధీయిజం గురించి చదువు ఉండాలి, మార్క్సిజం గురించి చదువు ఉండాలి. అలాగే వాళ్ళిద్దరూ ఇంటర్ప్రిటేట్ చేసిన కాన్సెప్ట్స్. గాంధీయిజం అంటే మనకి ఒక విషయం గుర్తు రావాలి, రామరాజ్య అంటారు. ఓకేనా, మనకి రామరాజ్య అంటారు. సో రామరాజ్య కన్నా కానీ మనకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గాంధీ కోరుకున్నది అంటే సెల్ఫ్ గవర్నెన్స్. ఓకేనా, గాంధీ కోరుకున్నది ఏంటి? సెల్ఫ్ గవర్నెన్స్. సెల్ఫ్ గవర్నెన్స్ అంటే విలేజ్ లెవెల్లో ఇండివిజువల్గా ఎవరి పరిపాలన వాళ్ళు చేయాలి, అది కూడా ఇండివిజువల్గా వాళ్ళ స్వయ పరిపాలన అంటారు. ఓకేనా, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది రావాలి, అదే మెయిన్ బోన్స్ ఆఫ్ ది ఒక గవర్నమెంట్ అంటారు. ఓకేనా, సో ఇది గాంధీ చెప్పారు. సేమ్ టు సేమ్ కాన్సెప్ట్ అనేది మార్క్సిజం కూడా చెప్పారు. ఏంటంటే ఫైనల్గా ఒక కంట్రీ అనేది ఫైనల్ స్టేజ్లో ఏమవుతుంది, ఒక స్టేట్లెస్ సొసైటీగా మారిపోతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది క్లాస్ స్ట్రగుల్, ఇంకా వర్కింగ్ పీపుల్, వీళ్ళ వలన ఫైనల్ స్టేజ్లో ఏంటంటే ఒక ఇండివిజువల్ స్టేట్లెస్ సొసైటీగా ఒక గవర్నమెంట్ కానీ ఒక సొసైటీ కానీ మారిపోతుంది అనేది మన మార్క్సిజంలో చెప్పున్నాం. సో ఈ రెండు విషయాలే ఒక చోట ఇంటర్లింక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయగలంటే ఇంటర్ప్రిటేషన్తో ఆన్సర్ చేయగలం. అబాలిషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీని అబాలిష్ చేయమని ఎక్కడ కూడా మనకి గాంధీ అనేది తెలియచేయలేదు. ఓకేనా, సో ప్రైవేట్గా ఎవరికి ప్రాపర్టీ ఉండకూడదు, ఆస్తులన్నీ మనం తొలగించాలి, అలాంటి కాన్సెప్ట్ ఎప్పుడు కూడా గాంధీ రాడికల్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. కాబట్టి సో సి ఎలిమినేట్ చేయవచ్చు. ఎకనామిక్ డిటర్మినిజం అనేది ఒక కాన్సెప్ట్ అండి. సో దాని గురించి ఏంటంటే సింపుల్ థింగ్, ఇక్కడ మనీ చుట్టూనే ప్రపంచం మొత్తం ముడిపడి ఉంది అనేది ఎకనామిక్ డిటర్మినేషన్. దీన్ని చెప్పింది ఎవరంటే కార్ల్ మార్క్స్. సో ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఒక సొసైటీలో ఉండే రిచ్ అండ్ పువర్ ప్రతి ఒక్కటి, ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియన్ కానీ పాలిటిక్స్ కానీ, ఓకేనా, మనం చూస్తున్న ప్రతి సొసైటీ పట్ల లింక్స్, ఇంకా ఫ్యామిలీ అనే ఒక సిస్టము, సొసైటీలో చూస్తున్న ప్రతి ఒక్క డెవలప్మెంటు అన్నీ కూడా ఎకనామీ అంటే మనీతో ముడిపడి ఉంటుంది. సో మనీ ఉంటేనే ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో క్యాపిటలిస్ట్ ఎకనామీని డామినెంట్గా చెప్తున్నారు. సో క్యాపిటలిస్టే మొత్తాన్ని రూల్ చేస్తున్నట్టు. సో ఎకనామిక్ డిటర్మినేషన్ థియరీ అనేది మార్క్సిజం చెప్పింది, కానీ గాంధీజానికి దానికి సంబంధమే లేదు. సో మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయడంలో ఒక ట్రిక్ ఏంటంటే ఎలిమినేషన్ చేస్తే తప్ప మనం ఆన్సర్ చేయలేం. సో నెక్స్ట్ ఏంటంటే క్లాస్ స్ట్రగుల్. క్లాస్ అంటేనే రిచ్ అండ్ పువర్. సో ఎక్కడైనా కానీ రిచ్ అండ్ పువర్ మధ్య జరిగే స్ట్రగుల్నే మనం క్లాస్ స్ట్రగుల్ అంటాము. సో ఒక ఇంపార్టెంట్ థింగ్ అంటే మార్క్సిజం అనేది క్లాస్ స్ట్రగుల్ గురించి మార్క్స్ చెప్పారే, కానీ మన గాంధీ ఎక్కడైనా కానీ క్యాస్ట్ సిస్టమ్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ హరిజన్ అప్రైజల్స్కి, సో ఒక లో క్యాస్ట్ పీపుల్ని అప్రైజ్ చేయడానికి, వాళ్ళని ఇంప్రూవ్మెంట్ కోసం, వాళ్ళ యొక్క గుడ్ లైఫ్ కోసం అనేది గాంధీ పోరాడారే, కానీ రిచ్ అండ్ పువర్ అనే కాన్సెప్ట్కి అగెయిన్స్ట్గా గాంధీ అనేది ఏ స్టేట్మెంట్స్ విడిచలేదు. సో మనం ఈజీగా చెప్పచ్చు. సో ఇప్పుడు మార్క్సిస్ట్ కాన్సెప్ట్ ఏవి అని మనం వెతికి దాన్ని ఎలిమినేట్ చేసామంటే ఇద్దరు ఏకాభిప్రాయంతో ఉన్న ఒక కామన్ అగ్రిమెంట్ ఏ టాపిక్ పైన ఉంటే ఫైనల్ గోల్ ఆఫ్ ద స్టేట్లెస్ సొసైటీ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకు తెలుసుకోవాల్సిందంటే స్టేట్లెస్ సొసైటీ అంటే సెంట్రల్ ఉండి, సో దాని మీదే ఆధారపడి ఒక సొసైటీ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ అంటే ఒక ఇండియా అనే స్టేట్ ఉందనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ఆ సెంట్రల్ గవర్నమెంట్ అది మాత్రం లేకుండా, ఇప్పుడు మనం పంచాయతీ రాజ్ చూస్తున్నామా, వీటికి ఎటువంటి సంబంధం లేకుండా చిన్న రాజ్యాలుగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ప్లేసెస్గా అవి లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అనేది కలిగి ఉంటుంది. ఈ యొక్క కాన్సెప్ట్ మాత్రమే గాంధీ మరియు మార్క్సిస్ట్ ఇద్దరు కూడా కామన్ స్టేట్మెంట్గా వచ్చిన ఒక స్టేట్మెంట్. సో ఇదేంటో చూస్తాము. స్టేట్లెస్ సొసైటీ అంటే సొసైటీ విచ్ ల్యాక్స్ ఫార్మల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే చూడండి,
ఫార్మల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ప్రస్తుతానికి కాన్స్టిట్యూషన్ ఇవన్నీ కూడా మనకి ఏంటి ఇవన్నీ కూడా ఒరిజినల్గా ఏంటి ఒక ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. అలా ఏవీ లేకుండా గాంధీజీ ఏం చెప్పారంటే ఫిలాసఫికల్ అనార్కిస్ట్ అంటారు. యాక్చువల్గా ఇతను ఏం చెప్తారంటే వన్ హూ అపోజ్డ్ ఎవ్రీ టైప్ ఆఫ్ స్టేట్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇవి స్టేట్ గవర్నమెంట్ ఇవన్నిటి కూడా అతను ఏకీభవించాల. అతను చెప్పిన ఒకే ఒక కాన్సెప్ట్ అంటే రామరాజ్య అంటే ఏంటంటే సెల్ఫ్ రెగ్యులేటింగ్ సిస్టమ్. చూసారా, ప్రతి ఒక్కరూ వాళ్ళను వాళ్ళు పరిపాలించుకోవాలి. సో ప్రతి రూరల్ రీజియన్స్లో కూడా సెల్ఫ్ గవర్నెన్స్ అనేది రావాలి. ఎవ్రీవన్ ఈజ్ వన్స్ ఓన్ రూలర్ అనే కాన్సెప్ట్ని చెప్పింది ఎవరంటే గాంధీజీ. అలాగే మార్క్సిజంలో ఏంటంటే క్లాస్ లెస్ సొసైటీ, స్టేట్ లెస్ సొసైటీ అనే రెండు కాన్సెప్ట్స్ కూడా మార్క్స్ చెప్పారు. సో ముఖ్యంగా మార్క్స్ ఏం చెప్పారంటే ప్రెడిక్ట్ చేశారు. ప్రోలెటరేట్స్ అంటే ఎవరంటే వర్కింగ్ క్లాస్ పీపుల్స్నే మనం ప్రోలెటరియేట్స్ అంటాము. ఓకేనా, వాళ్ళంతా కూడా కొంతకాలానికి ఏంటంటే స్టేట్ యొక్క ప్రొడక్షన్ అవన్నీ కూడా ఈ డిఫరెంట్ క్లాసెస్ రిచ్ పూర్ ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోయి ఫైనల్గా ఒక స్టేజ్లో వచ్చి స్టేట్ ఆగుతుంది. ఇది ఒక థియరీ అండి, థియరటికల్ థింగ్స్. ఇందాక నేను చెప్పాను కదా, ఇది కూడా ఈ ఎకనామిక్ డిటర్మినేషన్ కూడా ఒక థియరటికల్. ఓకేనా, ప్రాక్టికల్లో ఇవన్నీ కూడా మనకి చాలా వరకు పాసిబిలిటీ కొన్ని రీజన్స్లో అయి ఉంటాయేమో, కానీ మ్యాక్సిమం 90% అనేది కాని థియరీస్. ఓకేనా, సో ఇక్కడ చూసామంటే ఇక్కడ ఏంటి విదరింగ్ అవే ఆఫ్ అ స్టేట్ అంటే ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఇప్పుడు వర్కింగ్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారంటే రిచ్ పూర్ ఆ డివైడ్ పెరిగే కొద్దీ సొసైటీలో డివిజన్స్ పెరిగే కొద్దీ క్లాసెస్ అనేది డిస్ట్రాయ్ అయ్యి ఫైనల్గా అనేది స్టేట్లెస్ సొసైటీగా ఎస్టాబ్లిష్ అవుతుంది. రిజల్ట్ అనేది స్టేట్లెస్ సొసైటీ అనేది మన కార్ల్ మార్క్స్ అనేవాళ్ళు చెప్పున్నారు. సో అది ఇంపార్టెంట్. సో మొత్తానికి ఈ రెండు కాన్సెప్ట్స్ చివరికి ఆగింది ఏంటి, స్టేట్లెస్ సొసైటీ అనే కాన్సెప్ట్ కాడ ఆగింది. సో దీన్ని మనం డైరెక్ట్గా ఇంటర్ప్రిటేట్ చేయడం కష్టమే, కానీ ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా ఎలిమినేషన్ పద్ధతిని యూజ్ చేస్తే తప్ప మనము ఆన్సర్ చేయలేము. ఎందుకంటే ఇవి ప్యూర్ అండ్ ప్యూర్, ఇది వేరే కాన్సెప్ట్ అది వేరే కాన్సెప్ట్, కానీ రెండింటిని లింక్ చేసి మనకి ఇక్కడ రిజల్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు మనం చదివేటప్పుడే కొన్ని విషయాల్ని సపరేట్ కాన్సెప్ట్ అయినా కానీ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఎగ్జామ్స్లో మనం ఇండివిజువల్గా వేరే వేరే కాన్సెప్ట్ చదివిన క్వశ్చన్స్లో అనేది రెండింటిని లింక్ చేస్తూ మనకి ప్రశ్నలు రావచ్చు. ఇవి బుక్స్లో మనకి డైరెక్ట్గా ఇంటర్ప్రిట్ కాకపోయినా సరే మన బ్రెయిన్లో అది ఇంటర్ప్రిట్ చేస్తే తప్ప దాన్ని మనం సాల్వ్ చేయలేము. ఓకే స్టూడెంట్స్, లెట్స్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ ఇట్స్ basic structure in terms of federalism, secularism, fundamental rights and democracy. స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ చదవగానే పాలిటీ చదివిన ప్రతి స్టూడెంట్కి బ్రెయిన్లో ఒకటి బ్లింక్ అవ్వాలి. ఏంటి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ అన్నారు. డిఫైన్స్ అన్నప్పుడు ఈ స్టేట్మెంట్ని మీరు మర్చిపోవాలి. ఎందుకని, ఎక్కడైనా సరే కాన్స్టిట్యూషన్లో బేసిక్ స్ట్రక్చర్ అనేది డిఫైన్ చేశారంటే డిఫైన్ చేయలేదు. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది ఇంటర్ప్రిటేషన్ అంటే జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్లో వచ్చిందే ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. అందుకే నేను ఏ కేసెస్ గవర్నమెంట్కి అగేన్స్ట్గా స్టేట్కి అగేన్స్ట్గా ఏవేవి కేసెస్ వేస్తున్నారో సో వాటిని మనం చాలా జాగ్రత్తగా చదవాలి. అలాగే వాటి నుంచి అవుట్కమ్స్ అనేది మీరు ఇంకొద్దిగా ఎక్స్ట్రా కేర్ఫుల్గా చదివి అవుట్పుట్ రావాలి. ఓకేనా, సో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఇంకోటి ఏంటంటే ఇది ఒకవేళ నాకు డెఫినేషన్ చేశారా లేదా తెలియలేదంటే ఇంకో కాన్సెప్ట్ తెలుసుకొని ఎప్పుడు కూడా బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎవాల్వింగ్ స్టేజ్ అంటే ఒక్కొక్క కోర్ట్ కేసెస్లో ఒక్కొక్క జడ్జిమెంట్స్లో ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ని రీడిఫైన్ చేస్తున్నారు. అంటే ప్రతి కేస్ స్ట్రక్చర్స్కి ఓకే ఇది బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగము, ఇది బేసిక్ స్ట్రక్చర్లో భాగం అని అడిషన్స్ అనేది ఇస్తున్నారు. ఒకసారి ఫెడరలిజం అంటారు, ఒకసారి సెక్యులరిజం అంటారు, ఇంకోసారి ఫండమెంటల్ రైట్స్ అంటారు, ఇంకోసారి డెమోక్రసీ అంటారు, తర్వాత పార్లమెంటరీ సిస్టమ్ అని కూడా చెప్పున్నారు. సో అలాగా ఇది ఎవాల్వింగ్, స్టాటిక్ కాదు. అంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది ఫస్ట్ వచ్చింది ఎలాగంటే జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్తో వచ్చిన తర్వాత ఇది ఎవాల్వింగ్ టాపిక్. అంటే ఈ రోజుటికి కూడా బేసిక్ స్ట్రక్చర్లో ఇంతే ఉంటాయి, ఇవన్నీ బేసిక్ స్ట్రక్చర్లో ఉంటాయి అనేది పర్ఫెక్ట్ డెఫినేషన్ అనేది అసలు ఓరల్గా కూడా థియరిటికల్గా కూడా ఎక్కడా లేదు. కాకపోతే కాన్స్టిట్యూషన్లో అసలుకే మనకి డెఫినేషన్ అనేది ఎక్కడా ప్రొవైడ్ చేయలేదు. ఓకేనా, ఇది జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్. సో ఆబ్వియస్లీ ఈ యొక్క క్వశ్చన్ తెలిసింది, ఈ టాపిక్ మీకు తెలిసిందంటే వన్ రాంగ్ అని మనకు తెలిసిపోవచ్చు. కానీ ఇక్కడ అడిగింది కరెక్ట్ కాబట్టి నేను ఏని రిమూవ్ చేసేస్తాను, బోత్ని రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు నాకు ఆన్సర్ ఏమవుతుంది, ఎయిదర్ 2 అన్న అవ్వాలి, నెయిదర్ 1 or 2 అన్న అవ్వాలి. సో ఇప్పుడు నాకు ఈజీగా తెలుసు 2 ఆప్షన్స్లో ఒకటని. సో ఖచ్చితంగా నా యొక్క సెలెక్టింగ్ క్యాపబిలిటీ అనేది 50% ఇంక్రీజ్ అయ్యింది. సో ఇప్పుడు చూద్దాం. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ. ఇక్కడ పదం చూడండి, ఇక్కడ కాన్స్టిట్యూషన్లోనే డిఫైన్ చేయలేదంటున్నారు, కానీ ఇక్కడ ఏం చెప్పున్నారు, ప్రొవైడ్స్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ టు సేఫ్ గార్డ్ ద సిటిజన్స్ లిబర్టీస్ అండ్ ప్రిజర్వ్ ద ఐడియల్స్ ఆన్ విచ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ బేస్డ్. సో ఇది చాలా బ్రాడర్ కాన్సెప్ట్.
ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ కూడా మనకి జ్యుడిషియల్ రివ్యూ అనే పదాన్ని వాడలేదు. సో ఇక్కడ కొన్నిసార్లు ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంటంటే 2020లో ఒక చర్చనీయమైన క్వశ్చన్ ఏనండి. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఇంటర్ప్రెట్ చేయడం ఉంటుంది. అంటే మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారా అని అడగలేదు. సో ఇక్కడ అడిగింది ఏంటి, కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారా జ్యుడిషియల్ రివ్యూ అనేది అడగలేదు. కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ అన్నారు. ఓకేనా, టు సేఫ్ గార్డ్ ద సిటిజన్స్ లిబర్టీస్ అండ్ ప్రిజర్వ్ ద ఐడియల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. చూడండి, సిటిజన్ లిబర్టీ అన్నప్పుడే మనకి ఒక క్లిక్ అయిపోవాలి. ఏమి, ఫండమెంటల్ రైట్స్ వాటి గురికి అగెయిన్స్ట్ ఏదన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఒక స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదన్నా చట్టం లా మేక్ చేసింది అనుకోండి, ఆ లా అనేది మన పీపుల్కి అగెయిన్స్ట్గా ఉంది, మన హ్యూమన్ రైట్స్కి, మన లిబర్టీస్కి, మన ఫ్రీడమ్కి వ్యతిరేకంగా ఉంది. గవర్నమెంట్ అనేది చట్టం చేసిన తర్వాత మన ఫ్రీడమ్కి అడ్డంగా ఉన్నప్పుడు సో దాన్ని ఇంటర్ప్రిటేట్ చేస్తూ జ్యుడిషియల్ రివ్యూ అనేది రైజ్ చేయొచ్చు. ఇది యాక్చువల్లీ ఆర్టికల్ 13 క్లాస్ 2లో మెన్షన్ చేస్తున్నారు. జ్యుడిషియల్ రివ్యూ అని పర్టికులర్గా చేయలేదు, కానీ వాళ్ళు చేసింది ఏంటంటే ఏదైనా ఒక యాక్ట్ ఒక స్టేట్ కానీ గవర్నమెంట్ కానీ మేక్ చేసింది అంటే అది కూడా మన పీపుల్కి అంటే హ్యూమన్స్ కానీ హ్యూమన్ రైట్స్కి అగెయిన్స్ట్గా లేదంటే సిటిజన్ లిబర్టీస్కి అగెయిన్స్ట్గా ఉందంటే అది కోర్టులో రైజ్ చేయొచ్చు. అలాగే వాటిని జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు. చట్టాన్నే ఒక కోర్ట్ అనేది రివ్యూ చేయొచ్చు అనేది ఇచ్చున్నారు జ్యుడిషియల్ రివ్యూ. అంటే ఇది మనం జ్యుడిషియరీ గురించి చదివేటప్పుడు మనకి కొన్ని విషయాలు చదువుతాము. మనకి ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్, లెజిస్లేటివ్ ఫంక్షన్స్, అలాగే ఇంటర్ప్రిటేషన్ ఫంక్షన్ అంటారు. అందులో ఒక భాగంగానే జ్యుడిషియల్ రివ్యూ వస్తుంది. సో చాలా జాగ్రత్తగా దీన్ని మనం చదవాలి. సో ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ అవుతుంది. కాబట్టి మనము బి. ఎందుకు కరెక్ట్ అయిందని నేను క్లియర్గా చెప్పాను. ఇక్కడ ప్రొవైడ్స్ అని ఇచ్చారు. సో మీరు ఇప్పుడే అర్థమైపోతుంది, రేపు అటెంప్ట్ చేస్తున్నారంటే ఎగ్జామ్ని మీకు ఒక విషయం క్లియర్గా తెలిసిపోతుంది. ప్రతి పదంలోనూ మనం జాగ్రత్త వహించాలి. ఊరికి కళ్ళు మూసుకొని చదువుకొని వెళ్ళిపోతే సరిపోదు. ముందే ప్రిపేర్డ్గా ఉండాలంటే ముందే ఈ క్వశ్చన్ ఇలా వస్తుంది మనం తెలుసుకోవాలనే ఐడియా మీకు వస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే చూడండి, కాన్స్టిట్యూషన్ డస్ నాట్ డిఫైన్ ద బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎక్కడా డిఫైన్ చేయలేదు. కేశవానంద భారతి కేసులోనే సుప్రీంకోర్టు వచ్చేసి ఇంటర్ప్రెట్ చేసింది, జ్యుడిషియల్ టూల్గా ఉపయోగించింది. ఏమని, అప్పుడే కొత్త కాన్సెప్ట్ని కనుగొన్నారు. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటారు, బేసిక్ స్ట్రక్చర్ అంటారు. ఓకేనా. సో అందులో ఏం చెప్పారంటే ఈ యాడ్ ఆన్ అంటే ప్రతి జడ్జిమెంట్ తర్వాత కూడా ఈ బేసిక్ స్ట్రక్చర్లో ఇంకేవేవి ఉన్నాయనేది కోర్టు ఇంటర్ప్రిటేషన్తో ప్రొవైడ్ చేయొచ్చు అన్నారు. సో అది నేను మీకు చెప్పాను. సో అందుకే మనకి ఫస్ట్ ఆన్సర్ అనేది రాంగ్ అయింది. అలాగే సెకండ్ విషయానికి వచ్చాయంటే ఆర్టికల్ 13లో కాన్స్టిట్యూషన్ అనేది విత్ కాన్సెప్ట్, ఇది ఒక కాన్సెప్ట్, జ్యుడిషియల్ రివ్యూ అనేది కాన్సెప్ట్. సో డైరెక్ట్గా అది మెన్షన్ చేయకపోయినా కానీ వాళ్ళు కొన్ని ఇచ్చున్నారు. ఏమని, కోర్ట్ దేర్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్సైజ్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ చేయడానికి ఆర్టికల్ 13, 32 అలాగే 136, 142, 147 వాటి గురించి మీరు ఒకసారి చూసారంటే మనము జ్యుడిషియల్ రివ్యూ కండక్ట్ చేయడానికి ఒక పాసిబిలిటీ అనేది అక్కడ క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా జ్యుడిషియల్ రివ్యూ అనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయకపోయినా కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ప్రొవైడ్స్ అన్నప్పుడు కాన్స్టిట్యూషన్ జ్యుడిషియల్ రివ్యూ చేయడానికి ఒక ఆధారాన్ని ఇస్తుంది, అలాంటి ఒక ఇంటర్ప్రిటేషన్ ఇస్తుంది అంటే ఖచ్చితంగా ఇస్తుంది అనేది ఇక్కడ మనకి తెలిసిన ఇంపార్టెంట్ థింగ్. అలాగే మనము బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ గురించి కొన్ని పాయింట్స్ చెప్తాను. ఏంటంటే కేశవానంద భారతి కేసుతో ఆ కోర్ట్ కేసు జడ్జిమెంట్ తర్వాతనే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది మనకి వెలువడింది. అందులో వాళ్ళు యాడ్ చేసిన కొన్ని ప్రిన్సిపల్స్ ఏంటంటే ఫెడరలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ. చూడండి, ఇవన్నీ మూడు కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కానీ అవి చాలా చాలా ముఖ్యమైన పదాలు. అంటే వీటికి అగెయిన్స్ట్గా చట్టాలు అనేది రూపొందించలేము. సో మనం తెలుసుకున్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, మన ఇండియాలో ఒకటి తెలుసుకోండి, ఫెడరలిజం అంటే ఆ స్ట్రక్చర్, స్టేటు సెంట్రల్ అలా ఒక స్ట్రక్చర్ ఉంది చూసారా, అలాంటి స్ట్రక్చర్ అనేది ఎవరు కూడా మార్చలేరు అనేదే అక్కడ విషయం. సో బేసిక్ స్ట్రక్చర్కి అగెయిన్స్ట్గా చట్టాలు కూడా చేయలేరు. అలాగే సెక్యులరిజం అనేది కూడా, సో ఇక్కడ ఏంటి, అన్ని మతాలు సమ్మతమే అనేది మన గవర్నమెంట్ చెప్తుంది. డెమోక్రసీ కూడా మన ఇండియన్ గవర్నమెంట్లో భాగమే. ఇవన్నీ ఏంటి, జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్తో వచ్చిన ఇంపార్టెంట్ థింగ్స్ బేసిక్ స్ట్రక్చర్ అంటారు. అలాగే తరువాత ఇంకా కొన్ని జడ్జిమెంట్స్తో చాలా విషయాలు యాడ్ చేశారు. దాంట్లో ఏంటి, సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఏ చట్టాలు మనం కొద్దిగా రూపొందించిన కొత్తగా ముఖ్యమైనది ఏంటంటే, అన్నిటికీ మించి గొప్ప విషయం ఏంటంటే, అన్నిటికన్నా టాప్ ఆర్డర్లో ఉండేదంటే కాన్స్టిట్యూషన్, రూల్ ఆఫ్ లా. చట్టమే ఇక్కడ ఎక్కువగా పరిపాలిస్తుంది, మనిషి కాదు. రూల్ ఆఫ్ లా అంటే ఒక సపరేట్ వ్యక్తి మన దేశాన్ని పరిపాలించరు, కానీ చట్టాలు పరిపాలిస్తాయి. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ ఉండాలి. అలాగే సపరేషన్ ఆఫ్ పవర్స్, అదే మనం స్టేట్ సెంట్రల్ చూస్తాం కదా, సో అలా సపరేషన్ ఆఫ్ పవర్స్, సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, అలాగే పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్, వెల్ఫేర్ స్టేట్స్ ఎక్సెట్రా ఇచ్చానంటే
ఇంకా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లో ఇంకా చాలా పదాలు అనేది ఇంటర్ప్రిటేషన్తో ప్రొవైడ్ చేశారు. మనము కాన్స్టిట్యూషన్లో మనకు నచ్చినట్టు ఇలా యాడ్ చేసుకుంటూ పోలేమండి. సో అందువల్లనే దాని ద్వారా కూడా మనం చెప్పొచ్చు ఇది కాన్స్టిట్యూషన్లో అయితే భాగం కాదు అని. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వస్తాం. విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ ద ఐడియల్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్? నేను లాస్ట్ వీడియోలో దీని గురించి డీటెయిలింగ్ మీకు ప్రొవైడ్ చేశాను కాబట్టి సో ఇక్కడ డీటెయిలింగ్ అయితే మనకి అంత అక్కర్లేదు. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడున్న విషయాన్ని మనం ఇంటర్ప్రెట్ చేస్తూనే మనం చెప్పేయచ్చు. ఓకేనా, డిపిఎస్పి ఇక్కడ క్వశ్చన్కి ఏంటి? వెల్ఫేర్ స్టేట్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. స్టేట్ అంటే ఏంటి? ఒక కంట్రీ మొత్తాన్ని మనం స్టేట్ అంటాం. సో పాలసీ అంటే ఏంటి? పాలసీ అంటే చట్టాలని రూపొందించడానికి మనం పాలసీ అంటారు. సో పాలసీ అంటే మనం పరిపాలించడానికి కావాల్సిన చట్టాలను మనము రూపొందించి వాళ్ళని పరిపాలిస్తుంటాం. సో ఈ విధానాన్ని మనం పాలసీ అంటారు. సో కావాల్సిన చట్టాలని తయారు చేస్తాం కదా, సో దాన్నే మనం పాలసీ అంటాము. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే మనం ఎటువంటి చట్టాలు, డైరెక్టివ్ అంటే ఏంటి? మనం ఇష్టం వచ్చినట్టు ఏ దారి పడితే ఆ దారి పోకూడదు స్టూడెంట్స్. మనం పర్ఫెక్ట్గా ఈ దారిలోనే ఈ రూట్లోనే వెళ్తేనే మన టార్గెట్ని రీచ్ అవ్వగలము అనే ఒక గైడెన్స్, దిక్సూచి. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే మన పాలసీ మేకింగ్లో ఒక స్టేట్ కానీ ఒక గవర్నమెంట్ కానీ చట్టం తయారు చేస్తున్నారు, చట్టం రూపొందిస్తున్నారంటే అది ఏ విధంగా నడవాలి, ఎటువంటి విధానాలపైన నడవాలి, సో ఇలాంటి చట్టాలు చేయాలి, ఒక జనాల్ని మనము ముందడుగు వేయాలి అంటే, అలాగే గవర్నమెంట్ అనేది గవర్నెన్స్ని ఒక ఎఫెక్టివ్ ఫామ్లో చేయాలంటే మనము ఏ డైరెక్షన్లో నడవాలి అని చెప్పేదే డిపిఎస్పి. సో డిపిఎస్పి అనేది ఒక స్టేట్ అనేది వెల్ఫేర్ స్టేట్ అవ్వడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎటువంటి చట్టాలు తీసుకోవాలి, వాటిని తీసుకుంటే మనం వెల్ఫేర్ స్టేట్గా మారుతాము అనే విషయాన్ని చెప్పేదే ఇక్కడ డిపిఎస్పి. సో మన ఆన్సర్ ఏంటి? ఏ డిపిఎస్పి అయిపోతుంది. సార్ మరి ఫండమెంటల్ రైట్స్ ఏం చెప్తుంది సార్? డిపిఎస్పి అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ 4లో ఉంటుంది. పార్ట్ 4లో కన్సిడర్ చేసిందే మనకి డిపిఎస్పి. సో అక్కడ ఏమేమి ప్రొవైడ్ చేశారో ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో కొద్దిగా డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారని చూడండి. అలాగే డిపిఎస్పికి సంబంధించిన కోర్ట్ కేసెస్ కూడా మీరు ఒకసారిగా చదవండి. ఇట్ హెల్ప్స్ యూ లాట్ ఇన్ ఎగ్జామ్స్. అలాగే ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్. సార్ ఫండమెంటల్ రైట్స్ ఏం చెప్తుంది సార్ అంటే, ఫండమెంటల్ రైట్స్ అనేది మనకి పార్ట్ 3లో ఉంటుంది. అలాగే దాంట్లో మనకి ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్ మనకి చెప్పేది ఏంటంటే బేసిక్ హ్యూమన్ రైట్స్. ఓకేనా, ఒక మానవునికి కావాల్సిన హక్కులను ప్రొవైడ్ చేసేదే ఈ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ అంటే ఏంటి? చాలా చాలా బేసిక్. ఓకేనా, అలాగే ఫండమెంటల్ రైట్స్ అనేది కోర్టులో కూడా రైజ్ చేయొచ్చు. దానికి వ్యతిరేకంగా చట్టాలు చేస్తే ఖచ్చితంగా మనం కోర్టుని కూడా అప్రోచ్ అవ్వచ్చు. అలాగే ఫండమెంటల్ రైట్స్ అనేది వితౌట్ డిస్క్రిమినేషన్ అనేది అప్లై చేయాలి. వితౌట్ డిస్క్రిమినేషన్స్ అంటే మనకు తెలుసు ఇక్కడ ఎటువంటి డిస్క్రిమినేషన్స్, రిచ్ అండ్ పువర్, క్లాస్ అండ్ క్యాస్ట్, అలా ఏ ఒక డిస్క్రిమినేషన్ అనేది మనము ఇవ్వకూడదు. అదే మనకి ఫండమెంటల్ రైట్స్ చెప్పి. సార్ ప్రియాంబుల్లో ఏం చెప్పారు సార్ అంటే, నేను ఫస్ట్ పాయింట్ చెప్పేటప్పుడు ఇంతకుముందు ఫస్ట్ వీడియో చెప్పేటప్పుడు అప్పుడు తెలుసుంటుంది ఏంటి, ఐడియల్స్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే సోర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్తుంది, ఆబ్జెక్టివ్స్ చెప్తుంది, నెక్స్ట్ ఏంటి మనకి నేచర్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ గురించి చెప్తుంది, అలాగే ఏ ఇయర్లో అడాప్ట్ చేశారనేది కూడా చెప్తుంది. ఇవే మనకి ఫుల్ మన ప్రియాంబుల్లో ప్రొవైడ్ చేసే ముఖ్యమైన కాన్సెప్ట్స్. సో ఇప్పుడు మనకి అర్థమైంది. మరి 7th షెడ్యూల్ ఏంటి సార్ అంటే, షెడ్యూల్స్ గురించి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. షెడ్యూల్స్ గురించి నేర్చుకునేటప్పుడు డీటెయిల్గా మీరు క్లియర్గా నేర్చుకొని, కాకపోతే 7th షెడ్యూల్లో ఏం చేస్తుందంటే మనకి స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్ మరియు కాన్కరెంట్ లిస్ట్. ఓకేనా, మనకి ఎప్పుడు కూడా ఈ 7th షెడ్యూల్లో ప్రొవైడ్ చేసే విషయాలంటే 3 కాన్సెప్ట్స్. అందులో ఏంటంటే ముఖ్యంగా స్టేట్ ఏ విషయాలపైన పవర్స్ ఉంటుంది, ఫంక్షన్స్ ఉంటుంది. సో మొత్తానికి ఈ స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, యూనియన్ లిస్ట్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సిందంటే అలొకేషన్ ఆఫ్ పవర్ అండ్ ఫంక్షన్. అలొకేషన్ ఆఫ్ పవర్ అండ్ ఫంక్షన్స్ అంటే మన స్టేట్కి మరియు సెంట్రల్ గవర్నమెంట్స్కి మధ్య ఎటువంటి పవర్ అలొకేషన్స్ జరుగుతుంది, ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అనే విషయాల్ని మనకి 7th షెడ్యూల్లో ప్రొవైడ్ చేస్తారు. అలాగే దీన్ని స్పెసిఫిక్గా మనకి ఏ ఆర్టికల్లో ప్రొవైడ్ చేస్తారు అంటే, ఆర్టికల్ విషయానికి వచ్చామంటే ఆర్టికల్ 245 అండ్ 246లో క్లియర్గా మనకి కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేస్తారు. స్టేట్ లిస్ట్లో ఏవేవి ఉంటాయి, సెంట్రల్ లిస్ట్లో ఏవేవి ఉంటాయి, అలాగే ఏ సబ్జెక్ట్ స్టేట్ సబ్జెక్ట్గా కన్సిడర్ చేసుకుంటాము, అలాగే వాటి నుంచి ఇంటర్ప్రిటేషన్. సో చూడండి, సెంట్రల్ లిస్ట్ పైన, యూనియన్
యూనియన్ లిస్ట్ పైన లేదంటే యూనియన్ లిస్ట్ అని ఉంటుంది, లేదంటే సెంట్రల్ లిస్ట్ అని ఉంటుంది, నో ఇష్యూస్. సో సెంట్రల్ లిస్ట్ పైన సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలని రూపొందించవచ్చు, ఇంకెవరు కూడా ఎటువంటి చేంజెస్ అనేది చేయలేదు. స్టేట్లో కూడా స్టేట్ చేయొచ్చు, కానీ కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ కండిషన్స్ కొన్ని ఉంటాయి, అటువంటి సమయంలో స్టేట్ పైన యూనియన్కి అనేది పవర్ వస్తుంది. అలాగే కన్కరెంట్ లిస్ట్లో వచ్చేసి ఖచ్చితంగా ఇద్దరు కలిసి ఏదైనా చేంజెస్ చేయాలన్నా కానీ చేయొచ్చు. కానీ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కన్కరెంట్ లిస్ట్ మీద కొద్దిగా ఓవర్ పవరింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కే ఉంటుంది. సో కాకపోతే వీటిని ఇంటర్ప్రిటేట్ చేయడం అనేది డీటెయిల్గా మనము పాలిటీ క్లాసెస్లో డీటెయిల్గా చూస్తారు మీరు. సో అప్పుడు చూడండి. సో అక్కడ డీటెయిల్గా సో ఇవేవి, సో 3 టైప్స్, యూనియన్ లిస్ట్ ఏంటి, స్టేట్ లిస్ట్ ఏంటి, వాటిలో ఏవే వస్తుంది, వాటి యొక్క ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అనేది ఏ లిస్ట్లో ఉంటుంది, అది ఖచ్చితంగా స్టేట్ లిస్ట్లో ఉంటుంది. సో దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ అంత ఈజీగా చట్టాలని రూపొందించదు. సో ఇలా కొన్ని ఉంటాయి. సో అవన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. ఓకేనా. సో అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ అంటే ప్యూర్ అగ్రికల్చర్ కదా, అగ్రికల్చర్ ట్యాక్సేషన్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంటుంది. ఓకే స్టూడెంట్స్. సో ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇక్కడ చూడండి. ఏ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ వన్ ఇన్ విచ్. పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి? ఓకేనా. సో ఇక్కడ ఏంటి, ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద పార్లమెంట్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద గవర్నమెంట్. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఏం ఇంటర్ప్రిట్ చేస్తానని చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ద గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్ అండ్ క్యాన్ బి రిమూవ్డ్ బై ఇట్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఒకటి తెలుసుకుందాం. పార్లమెంటరీ సిస్టమ్ అంటే సుపీరియారిటీ అనేది పార్లమెంట్లో ఉంటుంది. పార్లమెంట్లో ఇండివిజువల్ కాదు, కలెక్షన్ ఆఫ్ ద పీపుల్. సో నెంబర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో తర్వాత నెక్స్ట్ లైన్ చదివేద్దాం. ద గవర్నమెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ అండ్ క్యాన్ బి రిమూవ్డ్ బై దెమ్. ద గవర్నమెంట్ ఈజ్ చూసన్ బై ద పార్లమెంట్ బట్ కెనాట్ బి రిమూవ్డ్ బై ఇట్ అంటిల్ ద కంప్లీషన్ ఆఫ్ ది ఫిక్స్డ్ టర్మ్. సో ఒకటి చూద్దాం. ఇది ఇంటర్ప్రిటేషన్ చాలా ఈజీ క్వశ్చన్, మనం ఈజీగా చేయొచ్చు. ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద గవర్నమెంట్. ఎప్పుడైనా కానీ గవర్నమెంట్లో అన్ని పొలిటికల్ పార్టీస్ ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. అవి మనము చెప్పలేం. కొన్నిసార్లు మనకి ఇండివిజువల్ పార్టీ గెలవచ్చు, లేదంటే కోalition గవర్నమెంట్ ఫామ్ అవచ్చు, కానీ అన్ని పార్టీస్ ఈక్వల్గా రిప్రజెంట్ అవుతుందా అంటే ఖచ్చితంగా ఛాన్సెస్ లేదు. కాబట్టి ఏ అనేది ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద గవర్నమెంట్ ఈస్ రెస్పాన్సిబుల్. ఓకే ఈ క్వశ్చన్ పెడదాం, ఎందుకంటే ఇది కరెక్ట్ ఆన్సర్. బి అనేది మన కరెక్ట్ ఆన్సర్, దాన్ని లాస్ట్లో ఇంటర్ప్రెట్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్ప్రెట్ చేస్తాం, ఎలా ఎలిమినేట్ చేసి మనం ఆన్సర్ చేస్తాం దాన్ని చూద్దాం. ద గవర్నమెంట్ ఈస్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ అండ్ క్యాన్ బి రిమూవ్డ్ బై దమ్. గవర్నమెంట్ని మనం ఓటేసే హక్కు మనకు ఉందే, కానీ ఇప్పుడు ఏదో ఒక మోడీ గవర్నమెంట్ మనకు నచ్చలేదు, వెంటనే మనం ఏమన్నా దించేయగలమా? సో మనకు ఆ పీపుల్కి ఆ పవర్ ఉందా అంటే ఖచ్చితంగా లేదండి. పీపుల్ అనే వాళ్ళు ఓటు వేయగలం. ఒక గవర్నమెంట్ నెక్స్ట్ ఎలక్షన్లో కావాలంటే వాళ్ళకి ఓటు వేయకుండా ఇంకొకరిని గెలిపించవచ్చు, కానీ మనము ఆ గవర్నమెంట్ నచ్చలేదంటే వెంటనే అనేది ఆ గవర్నమెంట్ని మనం రిమూవ్ చేసే పవర్ అయితే పీపుల్ దగ్గర అయితే లేదు. అలాగే గవర్నమెంట్ ఈజ్ చూసన్ బై ద పార్లమెంట్. చూడండి, గవర్నమెంట్ అనేది పార్లమెంట్ చూస్ చేయదు, డైరెక్ట్గా మనం ఓటు వేస్తే గవర్నమెంట్ అనేది రన్ అవుతుంది. సో గవర్నమెంట్ అనేది నిలబడుతుంది. గవర్నమెంట్ అంటే ఎలక్టెడ్ గవర్నమెంట్. ఓకేనా. బట్ కెనాట్ బి రిమూవ్డ్ బై ఇట్ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఫిక్స్డ్ టర్మ్. చూడండి, పార్లమెంట్ ఒక గవర్నమెంట్ని చూస్ చేయదు. సో అక్కడే తప్పు అయిపోయింది. అలాగే రిమూవ్ చేసే పవర్ పార్లమెంట్కి లేదంటున్నారు. సో ఫిక్స్డ్ టర్మ్ ఉన్నంత వరకు ఎవరు గవర్నమెంట్ని రిమూవ్ చేయలేదంటున్నారు. అటువంటి స్టేట్మెంట్ అనేది కంప్లీట్లీ ఫాల్స్ అండి. ఒక 5 years టర్మ్ అంటే 5 years టర్మ్ కాకుండా మధ్యలో గవర్నమెంట్ని ఎప్పుడైనా కానీ రిమూవ్ చేయొచ్చు. అది పార్లమెంట్ పైనే ఆధారపడి ఉంటుంది. సో అక్కడ పార్లమెంటరీ సిస్టమ్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు పార్లమెంట్. ఏ చట్టం చేసినా, ఏ బిల్ చేసినా, ఏమన్నా కానీ కొత్తగా ఒక లా ఇంట్రొడ్యూస్ చేసినా, ఆర్డినెన్స్ ఇంట్రొడ్యూస్ చేసినా చివరికి సమాధానం ఎవరికి చెప్పాలంటే పార్లమెంట్కి సమాధానం చెప్పాలి. అలాగే పార్లమెంట్లో వాళ్ళు కానీ ఓట్ కానీ అన్ని అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అనేది ఫేవర్గా లేకపోతే ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ అనేది పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనీ బిల్ ఇంట్రొడ్యూస్ చేసి ఆ మనీ బిల్లు పార్లమెంట్లో ఫెయిల్ అయిందంటే ఖచ్చితంగా గవర్నమెంట్కి ఒక సెట్ బ్యాక్. సో బడ్జెట్లో ఓట్ ఆఫ్ థ్యాంక్స్. సో ఇలా చాలా ఉంటుంది. మనం పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్ చూస్తాము. సో మీరు కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేషన్ చూసేటప్పుడు వాటి గురించి చూడొచ్చు. ఓకేనా. సో మెయిన్ థింగ్ ఏంటంటే పార్లమెంట్ అనుకుంటే ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ని తీసేయచ్చు. ఖచ్చితంగా పార్లమెంట్ ఫేవర్ చేస్తేనే ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఒక గవర్నమెంట్ అనేది నడుస్తుంది. పార్లమెంట్ ఫేవర్ చేయకుండా ఖచ్చితంగా నడవదు. ఎప్పుడు కానీ గవర్నమెంట్ ఫామ్ అయిందంటే అది మెజారిటీ రూల్ ఇన్ ద పార్లమెంట్. సో పార్లమెంట్లో ఆ గవర్నమెంట్ మెజారిటీ ఉంటే తప్ప గవర్నమెంట్ అనేది నడవదు అనేది మనకు ప్రాక్టికల్ ట్రూత్. ఇక్కడ మనము ఇంకా చూడాలంటే ఆర్టికల్ 75లో చెప్తుంది మినిస్టర్స్ అండ్ చూడండి, ఎక్కడైనా కానీ మినిస్టర్స్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్. ఏ మినిస్టర్ అయినా సరే ఖచ్చితంగా పార్లమెంట్కి రెస్పాన్సిబుల్గా ఉండాలి. ముఖ్యంగా లోక్సభకి పర్టికులర్ అన్నారంటే ఖచ్చితంగా లోక్సభకి ఇంకా ఎక్కువ, ఎందుకంటే లోక్సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి ఓటెడ్ బై ద పీపుల్. ఓకేనా. సో అందువల్ల మన ఆన్సర్ ఏమవుతుంది? బి ఈజ్ ద
రైట్ చాయిస్ అవుతుంది. సో వీ క్యాన్ ఇంటర్ప్రెట్ దిస్ క్వశ్చన్. సో ఇప్పుడు మనకి అర్థమైంది ఎలాగనేసి. సో ఇలా మనం ఈజీగా కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తుంది, కొన్ని క్వశ్చన్స్ డిఫికల్ట్గా వస్తుంది. ఓకే స్టూడెంట్, దిస్ ఇస్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. సో కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకున్నా అంటే ముఖ్యంగా ఆఫ్లైన్ కోచింగ్ కోసం అయితే ఖచ్చితంగా రండి, వచ్చి విజిట్ చేసేయండి, చూసి ఒక ఎన్విరాన్మెంట్, బెస్ట్ ఎవర్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద లెర్నింగ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో బెస్ట్ ఎవర్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ విత్ మచ్ మోర్ ఎక్స్పీరియన్స్ అండ్ 5 to 10 years పైన ఎక్స్పీరియన్స్ ఉండి బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ సబ్జెక్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ చెప్తే వేస్ట్ అండి. జస్ట్ మీరే రండి, 3 days ఫ్రీ క్లాస్ డెమో వినండి. మీరు ఏ ఊరు నుంచి ఉన్నా సరే ఇక్కడ వచ్చి హాస్టల్ ఫెసిలిటీస్, చుట్టుపక్కల ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ కూడా ఉండి నిదానంగా చూసి జాయిన్ అయ్యి తర్వాత మీరు కోర్స్ని అడాప్ట్ చేసుకునేసి 3 days ఫ్రీ విజిట్ లాగా చూసుకొని కూడా క్లాసెస్ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఓకే టు ద కోర్ స్టూడెంట్స్కి ఇంత బెనిఫిట్ చేస్తున్నారని మీరు ఫీల్ అయ్యి జెన్యున్గా అనిపిస్తే నెక్స్ట్ యూ క్యాన్ జాయిన్ అవర్ కోర్సెస్. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.